హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రైకి ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం ముందు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇట్లా చపాతీ ముద్దలాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. నెక్స్ట్ మనం ఒక 250 గ్రామ్స్ చికెన్ తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకుందాము. మనం వాష్ చేసుకున్న ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చికెన్ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, తర్వాత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పొడి అండ్ ఒక చుక్క నిమ్మరసం. ఇదన్నిటికీ ఒక 2 వీక్స్ ఇవ్వండి. మంచిగా చికెన్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 minutes మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. దీంతో ఇప్పుడు మనం చపాతీలు చేసుకున్నాము. నా చపాతీ స్కిల్స్ చూసి మీరు తడుచుకోమాకండి. ఇప్పుడు మనం చికెన్ కుక్ చేసుకోవడం కోసం ఇలా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా అందులో వేసేద్దాము. ముందైతే ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. సారీ, నేను స్టవ్ ఆన్ చేయలేదు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి సహజం. మీ కమెంట్స్లో పెట్టకండి సారీ. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ చికెన్ని ఒక కళాయిలో వేసేస్తున్నాను. చికెన్ ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తున్నాం. స్ప్రెడ్ తయారు చేసుకున్నాము. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్, అండ్ 1/2 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం బ్లాక్ పెప్పర్ అన్నమాట. వీటన్నిటికీ ఒక మంచి మిక్స్ ఇద్దాం. పెరుగు గడ్డ కట్టింది. ఒకసారి మన చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం. ఇక్కడ చూసారు కదా మన చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ చికెన్ ఉడకడానికి ఆ వాటర్ సరిపోతే ఓకే, లేకపోతే మనం ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ముక్క ఉడకలేదు అని అనుకుంటే. మన చికెన్ రెడీ అయిపోయిందనమాట. దీన్ని కొంచెం చల్లారనిద్దాము.
నచ్చలేదా? వద్దులే వద్దులే, ఆడుకో మరి, ఆడుకో, వద్దులే. ఇప్పుడు మనం 2 eggs తీసుకొని మంచిగా బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుందాము. దానికోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసుకొని దాని మీద మనం ముందు చేసుకున్నాము కదా చపాతీ, అది ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్ని మంచిగా 2 వైపులా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే పెరుగుతోటి స్ప్రెడ్ తయారు చేసుకున్నామో దాన్ని వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దాన్ని కూడా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం చపాతీ మీద మంచిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. నా దగ్గర ఏం అంటే క్యాప్సికమ్, క్యాబేజ్ అట్లాంటివి లేవు కాబట్టి నేను జస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు, అంటే మీకు అవైలబుల్గా ఉంటే. ఆ తర్వాత దానిపైన కొంచెం మనం కర్డ్ మిక్చర్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండ్ ఆ తర్వాత కొంచెం టొమాటో కెచప్ వేసుకొని నీట్గా రోల్ చేసుకోవాలి. అలా 4 sides ఫోల్డ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ చెప్పారనమాట. అందుకే ఫాలో అయ్యాను, అయినా ఊడిపోయింది. అంతే అండి, చూసారు కదా, మన చాలా తక్కువ టైంలో సింపుల్గా ఫ్రాంకీ రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం టొమాటో కెచప్ పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రోడ్ సైడ్ తినేదానికంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చిన్న పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, చూసారు కదా నా రియాక్షన్స్. అంతే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.